అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చకచక నిర్వహిస్తూ ఉంటే, ఈరోజు గొడ్డల పార్టీ నాయకులంతా కూడా ఏం చేయాలో తెలియక ఒక కొత్త విధానాన్ని అనుకోవటానికి వీలేం లేదు. అది ఎప్పుడూ కూడా గొడ్డల పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఫేక్ ప్రచారాలకి నాంది పలుకుతూ ఉన్నారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దీనికి అప్రమత్తంగా ఉండాలని చేస్తూ ఉన్నాం. దయచేసి తెలుగు ప్రజలందరూ కూడా గమనించాలి. వైసీపీ ఫేక్ పార్టీ విధానాలని, ఫేక్ పార్టీ కల్చర్ని మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళొక మీడియా ఛానల్ని, వాళ్ళొక పత్రికని, వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కొంతమంది పేటీఎం బ్యాచ్ నాయకుల్ని తయారు చేసుకొని కావాలని తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలి, కులాల మధ్య విభేదాలు సృష్టించాలి, మతాల మధ్య విభేదాలు సృష్టించాలి, రాజకీయ పార్టీల మధ్య వాళ్ళే విభేదాలు సృష్టించాలి అనే అన్ని రకాలుగా కూడా ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ క్లాసులు నడుపుతూ ఈరోజు రాష్ట్రాన్ని రావణకాష్ట చేయడానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు. దాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోవట్ల. ప్రతి చోట కూడా ఫ్యాక్ట్ చెక్ పెట్టి ప్రజలకి నిజ నిర్ధారణ చేసే ప్రయత్నాల్లో అన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తున్నాం. కానీ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పుదోవ ఎవరూ పట్టకుండా మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలని ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలకి మంచి జరగాలనే కోణంతో ఇవన్నీ కూడా సూచనలు చేస్తుందో, అలానే వైసీపీ యొక్క ఫేక్ ప్రచారాలకు కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు ఇప్పుడని కాదు, ఇవాల్టి సంగతి కాదు. మీరు గతంలో పోలిస్తే వైసీపీకి ఇవాళ కొత్త ఏం కాదు. ప్రకాశం బ్యారేజీలో గేట్లు కొట్టిపోయినప్పుడు కూడా ఇదే విధమైన ప్రచారాలు చేశారు. వరద నీరు తొలగింపప్పుడు కూడా ఇదే విధంగా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఫేక్ ప్రచారాలు చేశారు. అదేవిధంగా పంట పొలాల్లో నీరు పెరిగి వర్షం పెరిగినప్పుడు కూడా ఫేక్ ప్రచారాలను చేయటం మీ అందరికీ తెలిసిన విషయమే. మామిడి రైతులతో, పొగాకు రైతులతో, ఇంకా రాజధాని నిర్మాణం గురించి ఇలా లెక్కేసుకుంటూ పోతే టీటీడీ చైర్మన్ గురించి, పెట్టుబడుల గురించి, స్త్రీశక్తి గురించి, దేవాలయాల పైన, మతాల మధ్య ఇలా ప్రకాశం బ్యారేజీలో చిన్న చిన్న తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు కూడా వీటన్నిటినీ కూడా రకరకాలుగా ఫేక్ ప్రచారాలు చేసి మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించటం వాళ్ళకి వెన్నుతో పెట్టిన విద్య. దయచేసి వైసీపీ నాయకులు చేసే మాటల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా ప్రజలకు అన్ని విధాలుగా మద్దతు పలుకుతూ వారికి ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ కూడా ఒక్కోటొక్కోటి తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఏదైతే సూపర్ 6లో భాగంగా ఈరోజు చెప్పినయే కాకుండా చెప్పని అనేక అంశాలని కూడా ప్రజలకు చేరువ చేసాం. ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఈ ఫేక్ పార్టీ, గొడ్డల పార్టీ నాయకులు ఏదైతే ఉందో వాళ్ళు చేసిన తప్పుల్ని ఈరోజు ప్రజలు గుర్తుంచుకున్నారు కాబట్టే వాళ్ళని దూరం పెట్టడం జరిగింది. కానీ ఈరోజు పార్టీల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఆ పేటీఎం బ్యాచ్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కలుపు మొక్కలను అందరినీ కూడా ప్రజలు ఏరిపారేశారు. ప్రభుత్వం కూడా తన పని చేసుకుంటూ వెళ్ళిపోద్దన్న సంగతి మరోసారి నేను మీ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వైసీపీ సిద్ధాంతాలకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ సైకో పార్టీ జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా జనాలు కొట్టుకుంటే చూసి గదిలో కూర్చొని ఆనందపడే టైపు. అతను కేవలం శవరాజకీయాల కోసం మాత్రమే బయటికి వస్తాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాడు. ఈ విషయం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి జనం అందరూ కూడా. ఒక్కటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి, మీరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాలుగా మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చేసినా
ప్రజలు అవేర్నెస్లో బాగా భాగమై ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం కూడా తప్పు ఎవరి స్థాయిలో జరిగినా సరే చూస్తూ ఉపేక్షించేది లేదు. తప్పు ఏ స్థాయిలో వ్యక్తి చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా ఊరుకోరు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు బెజవాడలో నాయకులు కానీ, తాడేపల్లి ప్యాలెస్లో నాయకులు కానీ కొన్ని కులాల సంగతి పెట్టుకొని మీటింగులు పెట్టుకుంటా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఏ రోజైనా సరే 5 కాలాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కనీసం నీ ఇంటి తలుపులు నీ ఎమ్మెల్యేలకైనా పార్టీ నాయకులైనా తీసావా? కనీసం ఆ రోడ్డులోకి జనాన్ని రానిచ్చావా? ఇవాళ నువ్వు వేసే డ్రామాలు, ఫేక్ ప్రచారాలు చాలా తారాస్థాయిలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మాదక ద్రవ్యాలకి ఎంత దూరంగా ఉండటం మంచిదో జగన్మోహన్ రెడ్డి అండ్ గొడ్డల పార్టీకి కూడా అంతే దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. వీళ్ళు చేసే ఫేక్ ప్రచారాలకి అందరూ కూడా నిజ నిర్ధారణ చేసుకొని జాగ్రత్తగా అన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.